మోడీ సర్కార్ అయితే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మొహమాటం ఏమీ పడట్లేదు. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు దానికి తగినటువంటి వాతావరణాన్నే కల్పిస్తున్నాయి. ఏ వ్యవహారంలోనైనా సరే మోడీ మొండిగానే ప్రవర్తిస్తారు అనడానికి సాక్ష్యం. అమెరికా వాళ్ళ ఒత్తిడికి తలవొగ్గి సోషల్ మీడియా నియంత్రణ అమెరికా చేతుల్లోకి, అమెరికా ఐఎస్ఐ అదే అమెరికాకి సంబంధించినటువంటి సిఐఏ చేతుల్లోకో లేకపోతే అమెరికాకి సంబంధించిన డీప్ స్టేట్ చేతుల్లోకి పోనీయలేదు. భారతదేశ చట్టాల ప్రకారం నడవాలని చట్టాలు తెచ్చారు. ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోవాలి. చివరికి న్యాయస్థానాల ద్వారా అడ్డుపడే ప్రయత్నం చేస్తే న్యాయస్థానాలు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఇండియన్ చట్టాల ప్రకారం ఇండియాలో పనిచేయాల్సిందని తేల్చి చెప్పినాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కంటెంట్ కంట్రోల్ అన్నటువంటి తప్పుడు సమాచారాన్ని కంట్రోల్ చేసే అధికారాన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు ఇచ్చేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ శాఖల మీద ఏదైనా నెగిటివ్ వస్తే ఆ కన్సర్న్డ్ శాఖ ఆదేశిస్తే ఆటోమేటిక్గా అది రిమూవ్ చేయాలి సదరు సంస్థలు, లైక్ అది ఫేస్బుక్ అయినా, వాట్సాప్ అయినా, ట్విట్టర్ అయినా, ఏదైనా సరే అన్నటువంటి కొత్త అడుగుల వైపు పడుతోంది ప్రభుత్వపు వ్యవస్థ.